నేను మెన్స్ మెంటల్ హెల్త్ గురించి క్యాంపెయిన్ చేస్తానండి. సో ఇదేంటంటే ఇండియాలో ప్రతి 100 సూసైడ్స్లో 80 అబ్బాయిలు ఉంటున్నారు. 80 మంది అబ్బాయిలు ఉండడం అనేది అది ఎందుకు? వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోలేక, అంటే ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయలేక చనిపోతున్నారు. సో అదేంటంటే ఏదైనా మామూలుగా ఇప్పుడు అబ్బాయిలు ఏడ్చినా, వాళ్ళు ఏదైనా బాధ చెప్పుకున్నా అందరు ఏమంటారు, అమ్మాయివా ఏమన్నా ఎందుకు ఏడుస్తున్నావు, స్ట్రాంగ్ ఉండాలా, అబ్బాయిలు అంటే ఎట్లుండాలా ఏంది అని అంటారు. బట్ ఏడవడం అనేది ఒక ఎమోషనే కదా. వాళ్ళ ప్రాబ్లమ్ని వాళ్ళు చెప్తున్నారు, అది నిజంగా వాళ్ళకి బాధ అవుతుందేమో. కానీ ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే అబ్బాయిలు వాళ్ళు బాధపడాల్సిన సిచ్యువేషన్లో కోపడతారు. ఎందుకంటే అబ్బాయిల్ని కోపం మీదకి ఎక్కువ, అమ్మాయిల్ని ఏడుపు మీదకి ఎక్కువ. అమ్మాయిలకి ఏదైనా బాధ అయితే వాళ్ళు ఏడ్చేస్తారు, కోపపడరు. కానీ అబ్బాయిలు ఏదైనా వాళ్ళకి ఏదైనా బ్యాడ్గా జరిగితే కోపం వస్తుంది, వాళ్ళకి బాధ అవ్వదు. ఎందుకంటే వాళ్ళని చిన్నప్పటి నుంచి అలా ట్రైన్ చేస్తారు. అమ్మాయిలకి ఒక ఏడుపు అనే ఒక ఎమోషను, అబ్బాయికి కోపం అనే ఎమోషన్. అబ్బాయికి కోపం అందాం, అమ్మాయికి ఏడుపు అందాం అన్నట్టు అలా చేసేసారు. కానీ అన్ని ఎమోషన్స్ అందరికి ఈక్వల్గానే ఉండాలి. కోపమైనా, ఏడుపైనా, బాధ అయినా అందరికి ఈక్వల్గా ఉన్నప్పుడే అంతా బాగుంటుంది. లేదు అలా లేనప్పుడు ఇలా మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి.